సాబుదాన్ కిచిడి లేదా సగ్గుబియ్యం ఉప్మాని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసే పద్ధతిని మనం ఇప్పుడు చూద్దాము. బౌల్లో 2 కప్పుల సగ్గుబియ్యాన్ని ఆల్మోస్ట్ 6 గంటల ముందు నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే సగ్గుబియ్యం కంప్లీట్గా నానాలి, లోపల మళ్ళీ గట్టిగా ఉంటే తినడానికి పెద్ద బాగోదన్నమాట. కంప్లీట్గా నానిన సగ్గుబియ్యాన్ని ఒక స్ట్రెయినర్ తీసుకుని లేదా జాలి గిన్నె తీసుకుని ఒక 1 అవర్ పాటు అలా గాలికి వదిలేసి ఒక పాన్ పెట్టేసుకొని కంపల్సరిగా పచ్చిగా ఉన్న పల్లీలు మాత్రమే తీసుకొని ఒక గుప్పెడు వరకు తీసుకోండి. పావు కప్ అనుకోండి, కప్స్ వైజ్లో అయితే గుప్పెడు వరకు తీసుకొని నీట్గా కంప్లీట్గా ప్రతి గింజ వేగే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అంటే డైరెక్ట్గా వేయించుకున్నవి తీస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకోసమే పచ్చి పల్లీలు తీసుకుని వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటికి ఉన్న స్కిన్ పొట్టు మొత్తం రిమూవ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని బజ్ ఇచ్చుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంటే ఒకేసారి మొత్తం కంప్లీట్గా పెట్టి చేసేస్తే మెత్తగా అవుతుంది. అలా కాకుండా మనకి కొంచెం పొలుగ్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్లో ఉండాలన్నమాట. ఆ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ ఆపేసుకుని ఒక నాన్ స్టిక్ పాన్ లేదా ఏదైనా పాన్ పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చిని మజ్జిగ చీరుకున్నవి 2 వేసుకుని కాసింత జీలకర్ర వేసుకొని 2 కలిపి వేయించిన తర్వాత ముందుగా మనం కరివేపాకు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అంతా కంప్లీట్గా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని మొత్తాన్ని కలిపిన తర్వాత సగ్గుబియ్యం ఇందాక నానబెట్టి ఉన్నాయి కదా, వాటిని ఒకసారి కదిలించుకోవాలి. అంటే 1 అవర్ గాలికి వదిలేసి ఉంచాం కదా, నానబెట్టి గాలికి వదిలేసిన సగ్గుబియ్యాన్ని అలా ముత్యాల్లాగా పడుతూ ఉంటాయి అన్నమాట. అందులో వేసుకొని ఆయిల్ తర్వాత ఇందాక మనం పోపు వేసుకున్నాము కదా, అదే ఆయిల్లో సగ్గుబియ్యాన్ని వేసుకుని అంటే నెమ్మదిగా కలపండి, మరి గట్టిగా కలపకండి. నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఇందాక మనం మిక్సీ జార్లో పొడి వేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకుని ఒకసారి కంప్లీట్గా పైనుంచి కిందకి అలా స్పాచులాతో కలుపుకొని ఇందాక పల్లీలు పౌడర్ చేసుకున్నాము కదా, ఆ పౌడర్ని కొంచెం జల్లుకుంటూ ఉండాలి. ఒకేసారి జల్లొద్దు, కొంచెం జల్లుకుని గిన్నె మొత్తాన్ని కంప్లీట్గా స్పాచులా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 or 2 minutes గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేసుకోవాలన్నమాట పల్లీ పౌడర్ని. అలా 2 to 3 times వరకు మనం పట్టిన పల్లీ పౌడర్ మిక్స్చర్ని అలా వేస్తూ ఉండాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేసి అంత బాగోదన్నమాట. అందుకని నెమ్మదిగా వేస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ 2 to 3 times వరకు ఈజీగా పడుతుంది. అలా వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్ అయితే మాడుతుంది, లో ఫ్లేమ్ అయితే సగ్గుబియ్యం అంటుకునే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 times ఆర్ 2 to 3 times మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని పెట్టుకోండి. ఆ తర్వాత కంప్లీట్గా పౌడర్ అంతా అయిన తర్వాత ఇలా వేస్తూ ఉన్నప్పుడు ప్రతి సగ్గుబియ్యము దేనికి అది అతుక్కోకుండా సపరేట్గా అయిపోతుంది. సపరేట్గా అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే ఆప్షనల్ నిమ్మరసం అనేది. అలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా, పొట్టకి చాలా లైట్గా, హెల్తీగా అండ్ డయాబెటిక్ ఫ్రీ అయిన ఉప్మా సాబుదాన్ కిచిడి రెడీ అవుతుంది. చాలా సింపుల్, చాలా టేస్టీ.